ఇక్కడికి మీ అందరిని పిలిచిన సందర్భం మీకు తెలుసు. మా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ 90 సంవత్సరాల్లో చేసిన విజయవంతమైన రిమార్కబుల్ మెమరబుల్ కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరిని పిలవడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్యా గుడుకుడి, హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. అలాగే ఈ 90 సంవత్సరాల వేడుకలో భాగంగా మేము యూత్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్ఆర్ఎన్ సిఆర్ఆర్ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, కేబిఎన్ కాలేజ్, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, వీటిలో వ్యాసరచన ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అనేది జరిగాయి. అలాగే మా ఆఫీస్ ప్రాంగణంలో శ్రోతల కోసం ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, జింగిల్స్ అండ్ ప్రోమోస్ ఇంకా కవితల కాంపిటీషన్ అనేది జరిగింది శ్రోతల నుండి ఇంకా ప్రజల నుండి. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా విన్నర్స్ కి మే 10వ తారీఖున ఈ సంగీత కచేరీ అయ్యాక తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే బహుమతులు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. మా కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ కాంపిటీషన్స్ లో విన్నర్స్ అందరికీ కూడా ఒక రోజు పాటు ఆర్జేగా వ్యవహరించే అవకాశం అనేది కల్పిస్తున్నాము. ఇంకా ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి వేడుకల్లో భాగంగా 90 వసంతాల ఆకాశవాణి అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాల సౌజన్యంతో, అంటే రోజుకొకళ్ళకి అలాట్ చేసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన ప్రోగ్రామ్ అనేది బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మే నెలంతా కూడా ప్రతిరోజు రాత్రి 8:15 అలాగే ఆకాశవాణి శబ్ద భాండాగారం అంటే ఆర్కైవ్స్, మా దగ్గర వాస్ట్ ఆర్కైవల్ కంటెంట్ అనేది ఉంది. అందులో నుంచి ఎంచుకుని కొన్ని మేలిమి కార్యక్రమాలని ప్రతిరోజు ఉదయం గుర్తు చేసుకుందాం అనే కార్యక్రమంలో వేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు కావాలి. మనం అందరం మీడియా సంస్థ అయినా కూడా మనకి సోషల్ మీడియా సపోర్ట్ అనేది కావాలి. సో వీఆర్ ఆన్ ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్. మేము చేసే ప్రతి కార్యక్రమాలన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ సెలబ్రిటీస్, లిజనర్స్ అండ్ రిటైర్డ్ స్టాఫ్ వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న వీడియో బైట్స్ అనేవి కూడా ఈ 90 సంవత్సరాల సందర్భంగా ఈ సోషల్ మీడియా పేజెస్ లో అప్లోడ్ అనేది చేస్తున్నాము. ఇది కాకుండా ఈ నెల 19వ తేదీ ఉదయం 6:30 గంటలకు వాకథాన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మీకు యాజ్ యూజువల్ గా ఆకాశవాణి ఆపరేట్స్ అన్న బహుజన హితాయ బహుజన సుఖాయ, మీకు అందరికి అది తెలిసింది. నా ఇదే మా సిగ్నేచర్ టోన్ కానీ అది కానీ తెలిసింది. ఎయిమ్డ్ ఇన్ఫార్మింగ్, ఎడ్యుకేటింగ్, ఎంటర్టైనింగ్ అనే ఎయిమ్స్ తో మేము ముందుకెళ్తున్నాం. ఇది మీకు ఇంత ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాం. ఇదే మరొకసారి ఇంకొకసారి గుర్తు, ఎందుకంటే మా యొక్క అందరికి వెల్ఫేర్ ఫర్ మెనీ, హ్యాపీనెస్ ఫర్ మెనీ, హ్యాపీనెస్ ఆఫ్ మెనీ ఈ కార్యక్రమం. ఎందుకంటే ఆకాశవాణి ఆ ఎయిమ్స్ తోనే, ఆ మోటోతోనే పనిచేస్తూ ఉంది.
ఇంకా అది ముందు కూడా అదే కార్యక్రమంతో బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నానుడితోనే వెళుతుంది. ఇన్ఫార్మింగ్, ఎడ్యుకేటింగ్, ఎంటర్టైనింగ్ అనే ఎయిమ్స్ తో ముందుకెళ్తుందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను.